వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆర్థిక నేరస్తుడు రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేయాలి విత్ సమ్ డిమాండ్. విశాఖపట్నంలో బ్యాంక్ రుణాలు ఎగేసి ఆర్థిక నేరస్తుడిగా సిబిఐ కేసులో నిందితుడిగా ఉన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును తక్షణమే అరెస్ట్ చేయాలి అంటూ విదసం అంటే విస్తృత దళిత సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట్రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు రామాటాకీ సమీపంలో అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వీరు మాట్లాడుతూ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ను ఉద్యోగం నుండి తొలగించాలని డిఓపిటికి ఫిర్యాదు చేయడం గురువిందగింజ వైఖరి అంటూ విమర్శించారు. ఇండి పవర్ కార్పొరేషన్ పేరుతో రఘురామకృష్ణరాజు ప్రభుత్వ ఆర్థిక సంస్థల నుంచి 970 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి 826 కోట్ల రుణాలు తీసుకుని ఎగేశారని 2022 జనవరిలో సిబిఐ ఛార్జ్షీట్ వేసిందని, 2024 మే నెలలో రఘురామకృష్ణరాజు ఆస్తుల వేలానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఆదేశించిందని, నిందితుడిగా ఉన్న రఘురామకృష్ణరాజును అంటే డిప్యూటీ స్పీకర్ను సిబిఐ అరెస్ట్ చేయడంతో పాటుగా రాష్ట్రపతి స్పందించి డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని వెంకట్రావు గారు డాక్టర్ బూసి వెంకట్రావు డిమాండ్ చేశారు. పివి సునీల్ కుమార్ మీద వ్యక్తిగత కక్షతోనే ఆయన మాటలను తప్పుడుగా వర్ణిస్తున్నారని మండిపడ్డారు. దళితులు కాపులు ఏకం కావాలని 2014లో పవన్ కళ్యాణ్ అంబేద్కర్ భవన్లో మకాం వేశారని, మాయావతికి పాదాభివందనం చేశారని, ఇతర వర్గాలతో కలిసి రాజకీయ ప్రయాణానికి సునీల్ సూచనను రాష్ట్రంలో దళిత మేధావులు స్వాగతిస్తున్నారని, కాపులు దళితులు కలిసి ఉండాలని ఆయన చేసిన వ్యాఖ్యల్లో తప్పే ఉందని ప్రశ్నించారు. శాసనసభలో చిరంజీవిని అవమానిస్తూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు నేటికి రికార్డుల నుంచి తొలగించలేదు అని, ఉండి నియోజకవర్గంలో దళితులపై కక్షగట్టి ఇళ్లు కూల్చేసిన ఘనత కులవాది రఘురామకృష్ణరాజు అని జాజీ ఓంకార్ అధ్యక్షం జరిగిన సమావేశంలో కాంగ్రెస్ నాయకులు సోడదాసి సుధాకర్ గారు, బోల భాస్కర్ రావు గారు, గుడివాడ ప్రసాద్, డి నిర్మల, ఏ నుండి మేరుగా శేఖరు, ఆల్మండ అప్పారావు అందరూ పాల్గొని మాట్లాడేసేశారు. సరే, విదసం అంటే విస్తృత దళిత సంఘాల ఐక్యవేదిక, విదసం జాక్ హ్యాపీ, అందరూ కలిసి ఒక తాటి మీదకి వస్తున్నారు అనేటువంటి దానికి ఇటువంటి సంఘాలు పెట్టుకోవడం అనేది తప్పేమీ లేదు. అయితే వీరు చేసినటువంటి అబద్ధపు ఆరోపణలు అంటే వారికి తెలియదేమో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయడంలో తప్పులేదు కదా. ఇది మనం చెప్పేది కాదు, జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా ఆయన కోర్టుకి ఇచ్చినటువంటి అఫిడవిట్లో చెప్పారు. ఎప్పుడు 2022, 23 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు చేయాలి అని రఘురామకృష్ణరాజు గారు వేసినటువంటి పిటిషన్ మీద వాదనలు విస్తృతంగా జరిగాయి. విస్తృతంగా జరిగినటువంటి వాదనల్లో భాగంగా జడ్జి గారి తీర్పును ముందే సాక్షి పత్రిక వారి సోషల్ మీడియాలోనూ మొత్తం పబ్లిష్ చేసేశారు. ఇంకేముంది, జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దుకి రఘురామకృష్ణరాజు వేసినటువంటి పిటిషన్ మీద పిటిషన్ కొట్టేసిన జడ్జి గారు అని చెప్పి, ఆ జడ్జి గారికి అసలు తెలియని కూడా తెలియదు, ఆయన ఇంకా తీర్పు ఇచ్చారని ఆయనకే తెలియదు, కొట్టేశారు. ఆ సందర్భంలో జరిగినటువంటి వాదనలలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయం విదసం వారు గ్రహించాలి అనేటువంటిది ఒక మనవి. ఏంటంటే 18వ పేజీలో సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇదే చెప్పారు. ఏమని, పంజాబ్ నేషనల్ బ్యాంక్కి 970 కోట్లు, 826 కోట్లు, తర్వాత ప్రభుత్వ ఆర్థిక సంస్థల నుంచి 970 కోట్లు రుణాలుగా తీసుకుని ఎగ్గొట్టేశారు, సిబిఐ కేసు పెట్టింది. ఇది 18వ పేజీలో చెప్పినటువంటిది. దాదాపుగా 126 పేజీలో ఎంతో ఆయన అఫిడవిట్ ఇచ్చారనమాట ఓవరాల్గా. దాంట్లో ఇది ఇచ్చి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 108వ పేజీ ఆర్ 110వ పేజీలోనూ ఆయన చెప్పినటువంటిది ఏంటంటే చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారే, అంటే రఘురామకృష్ణరాజు గారికి క్లీన్ చిట్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డే. ఏమన్నారు ఆయన అక్కడ, కోర్టులో ఉంది, ఇప్పటికీ రికార్డ్స్ కావాలంటే చెక్ చేసుకోవచ్చు. అయ్యా, తమిళనాడు ప్రభుత్వం అంటే జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల నుంచి కూడా ఆయన ఈ ఇండ్ పవర్ కార్పొరేషన్, ఇండ్ భారత్ పవర్ ఏదైతే ఉందో IBPL కార్పొరేషన్ ఏర్పాటు చేసి అక్కడ వాళ్ళకి పవర్ సప్లై చేస్తే దానికి తగ్గట్టుగా ఇవి చాలా సందర్భాల్లో రాజుగారు కూడా చెప్పారు. ప్రభుత్వం ఇలా చేసింది, అక్కడి నుంచి బకాయిలు మాకు రాలేదు, తమిళనాడు గవర్నమెంట్ ఇగో ఇన్ని కోట్ల రూపాయలు బకాయి పెట్టింది, ఇవ్వాల్సింది ఉంది, దీనికి ఇవ్వలేదు కాబట్టి మరి మేము కూడా బ్యాంకులకు కట్టాలి, బ్యాంకులు వాళ్ళు అడిగినప్పుడు మేము NCLTకి వెళ్ళాము, అయ్యా ప్రభుత్వాలు ఇలా చేస్తున్నాయి అని చెప్పని స్టాలిన్ ప్రభుత్వం ఇన్ని కోట్ల రూపాయలు ఇలా ఇవ్వాలి కాబట్టి తమిళనాడు ప్రభుత్వం పే చేయట్లేదు కాబట్టి రఘురామకృష్ణరాజు బ్యాంకులకు డబ్బులు కట్టలేదు అన్నటువంటి మాట రాజుగారు ముందు చెప్పుకోలేదు, చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. గౌరవ విదసం వారు దాన్ని ముందుగా తెలుసుకోవాలి. ఈ కేసుకు సంబంధించిన అంశాలు కావాలంటే కోర్టులోకి వెళ్ళి వెతుక్కోవచ్చు. పివి సునీల్ కుమార్ మీద వ్యక్తిగత కక్ష, దాంతోటే ఇవన్నీ కూడా చేశారు అని డిఓపిటికి ఫిర్యాదు చేశారు. మన కుల సంఘానికి వెళ్ళి అక్కడ మాట్లాడుతూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యల మీద ఇది విచారణకు రమ్మంటే నాకు విచారణకు వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పినటువంటి ధిక్కార స్వరం వినిపించినటువంటి పివి సునీల్ కుమార్ IPS సస్పెండెడ్. ఆయన ఏదో అనేసారని చెప్పి వీళ్ళు బయటకు వచ్చారు ఇప్పుడు మాట్లాడుతూ. మరి వ్యక్తిగత కక్షట, రాజకీయాల్లోకి రాకముందు కానీ వచ్చిన తర్వాత కానీ అంటిల్ అన్లెస్ ఇది మన కస్టోడియల్ టార్చర్ జరగడానికి ముందు
జరగడానికి ముందు పివి సునీల్ మీద వ్యక్తిగత కక్ష అంటే వీళ్ళిద్దరూ ఏమి చిన్నప్పుడు గోళీలు ఆడుకొని ఈయన గోళీలు ఆయన గోళీ ఈయన దొబ్బేశారని చెప్పి కొట్టుకున్న బాపత లేదు. కొన్ని క్లాస్లో కూర్చొని ఈయనకంటే మార్కులు ఆయనకి ఎక్కువ వస్తున్నాయనో లేదంటే ఆయనకంటే ఈయనకి ఎక్కువ వస్తున్నాయనో కొట్టుకున్నటువంటి బాపత కానే కాదు. లేదు పొలంగట్టు పంచాయతీలు ఏమైనా ఉన్నాయి ఇద్దరి మధ్యలోనూ అన్నటువంటిది కూడా లేనే లేదు. మరి వ్యక్తిగతంగా కక్షలు ఎక్కడొస్తాయి, ఏ రకంగా వచ్చాయి? 2021 సంవత్సరం మే 14వ తేదీన పివి సునీల్ కుమార్ ఐపీఎస్ ఆధ్వర్యంలో ఆయన సూచనలు, ఆయన ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ మేరకు ఏపీసీఐడి వాళ్ళు హైదరాబాద్ వెళ్ళి గచ్చిబౌలిలో కోర్టుకు కూడా చెప్పకుండా, పోలీస్ స్టేషన్లో ఇన్ఫార్మ్ చేయకుండా ఆయన పుట్టినరోజు నాడు రఘురామకృష్ణరాజు గారిని కిడ్నాప్ చేసి ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి సిఐడి వాళ్ళ గెస్ట్ హౌస్లోని ఇంకో చోట ఎక్కడో పెట్టి రాత్రంతా కూర్చొని ఆయన గుండెల మీద కూర్చొని స్టంట్ వేయించుకున్న తర్వాత కూడా ఆయన గుండెల మీద కూర్చొని ఆయన కస్టోడియల్ టార్చర్ చేసి చంపేయడానికి ప్రయత్నించారు. పక్క గదిలోనే ఉన్నటువంటి డీజీ సునీల్ నాయక్ కావచ్చు, లేదంటే పివి సునీల్ కుమార్ కావచ్చు, వారి పైన ఉన్నటువంటి బాసులకి చక్కగా కాల్ చేసి మరి వీడియో కాల్లో దాన్ని చూపించారు వారి కళ్ళల ఆనందం కోసం. అది వ్యక్తిగతం ఎలా అవుతుంది? యాజ్ ఐపీఎస్ ఆఫీసర్ ఆయన చేయకూడనటువంటి పని చేశారు కాబట్టి డిఓపిటీకి ఇచ్చారు. అలాగే యాజ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ యాజ్ పర్ ద డిఓపిటీ గైడ్ లైన్స్ ప్రకారం అంబేద్కర్ ఇండియా మిషన్ అనో ఇంకోటనో స్థాపించి కుల వ్యవస్థకనో ఇంకో దానికనో లేదంటే హిందూ దేవీ దేవతల మీదో భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల మీదో అనుచితంగా వ్యాఖ్యలు చేస్తాను, దాని ప్రకారమే వాళ్ళని మోటివేట్ చేస్తాను అంటే సర్వీస్ రూల్స్కి విరుద్ధం. ఇదే ఆయన ఉన్న రూల్స్ని ఉటంకించారు. అందులో తప్పే ఉంది? ఇది వ్యక్తిగతం ఎలా అయిపోయిందో వారే చెప్పాలి. సరే, ఇక పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటని అది అందరూ యాక్సెప్ట్ చేస్తాం, అందరూ కలిసి ఉండాలని. కులభావన అనేది ఉండకూడదు, కులభావన అనేది ఎక్కువ ఉండకూడదు, కుల దురహంకారం ఉండకూడదు, అన్ని కులాలు సమానమే, అందరినీ గౌరవించుకోవాలని చెప్తూనే అందరూ కలిసి ఉండాలి. ప్రభుత్వం అనేది ప్రజాప్రభుత్వంలో ఉండాలి తప్పితే పనికిమాలిన ప్రభుత్వంలాగా దోచుకునే ప్రభుత్వంలా ఉండకూడదు అన్నటువంటిదే ప్రజలందరి అభిప్రాయం. దానికి కాపులు, కమ్మ, రెడ్డి, రాజు, లేదంటే మొత్తం అందరూ దళితులు, బీసీలు అందరూ కలిసి ఏర్పాటు చేసుకుంటే తప్పే ఉంది. ఇప్పుడు కూడా అదే కదా ఏర్పాటైంది. ఇప్పుడు కూడా ప్రభుత్వం అదే కదా. కేవలం కాపులు, కమ్మలు వాళ్ళిద్దరు కలిస్తే మాత్రమే ప్రభుత్వం కాదు కదా. బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, మైనారిటీలు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇలా ఓట్లు వేసినటువంటి వాళ్ళే కదా. సో దాంట్లో ఏం తప్పు లేదు రఘురామకృష్ణరాజు గారు అన్నటువంటిది. సరే, ఇక్కడికి పివి సునీల్ కుమార్ కోసం వీళ్ళందరూ వచ్చేసారు, మాట్లాడారు అంటే విశాఖపట్నం నుంచి అర్థం ఉందని అనుకుందాం. అవసరం లేనటువంటి దాన్ని కూడా దీంట్లోకి తీసుకొచ్చి శాసనసభలో చిరంజీవిని అవమానిస్తూ బాలకృష్ణ మాట్లాడేశారు. దాన్ని ఇప్పటి వరకు కూడా రికార్డుల నుంచి తొలగించలేదు. శాసనసభ రికార్డ్స్ ఏమైనా వీళ్ళకి అవైలబుల్ ఉన్నాయా? విధసం వాళ్ళకి కానీ నాకైతే అవైలబుల్ లేవు. యాజ్ అ జర్నలిస్ట్ మీడియా ఛానల్స్ ఎవరికే లేవు. అది ఆ వీడియో బిట్ బయటకు వచ్చింది, ఎస్ రికార్డ్స్ నుంచి తొలగిస్తాం స్పీకర్ గారికి చెప్పారు. రేపు సమావేశాల్లో పెడతారేమో, మరి ఆ రోజు జరిగింది, తీసేసి ఉంటారు. లేదు తీయలేదంటే రేపు తీస్తారు. ఆల్రెడీ రూల్ పాస్ చేశారు కదా దాని మీద యాజ్ అ డిప్యూటీ స్పీకర్. అది జరుగుతుంది. అవసరం లేదని మళ్ళీ తీసుకొచ్చారు. రెండోది, దళితులపై కక్షగట్టి ఇళ్లు కూల్చివేసిన ఘనత కులవాది రఘురామకృష్ణరాజు. ఆయనకి కులవాది అని కంటగట్టే వాళ్ళే కులాన్ని పట్టుకుని వేలాడుతున్నారేమో అనేటువంటి ఒక అభిప్రాయం కలుగుతుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా కులమతాలతో సంబంధం లేకుండా ఆయనకంటూ ఒక మంచి స్నేహితుల సర్కిల్ అనేది ఉంది అందరితోటి కూడా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఆల్సో. అన్ని పార్టీల్లోనూ ఆయనకి సన్నిహిత మిత్రులు ఉన్నారు, అందరితోటి సత్సంబంధాలు ఉన్నాయి, ప్రతి ఒక్కళ్ళతోటి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సైతం పర్సనల్గా డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడేటువంటి అవకాశం ఆయనకుంది. అంతటిది ఉన్నా కూడా ఆయన మీద కస్టోడియల్ టార్చర్ని ఆపుకోలేకపోయారు పాపం పిచ్చి మహారాజు, ఏమనాలి. అండ్ అడిగిన వాళ్ళందరికీ ఆయన సాయం చేస్తారు. అలాంటిది ఆయన నియోజకవర్గంలో అన్యాయం జరుగుతుందంటే ఊరుకుంటారా? రూల్స్కి అగేనిస్ట్గా వెళ్తా ఉంటే ఊరుకుంటారా? ప్రభుత్వం నుంచి డబ్బులు రాలేదు, ఇంకా ప్రభుత్వం కొలువు తీరలేదు, మంత్రివర్గం కొలువు తీరలేదంటేనే ఆయన ఇమ్మీడియట్గా ఉండి డెవలప్మెంట్ ఫండ్ అని ఏర్పాటు చేసి అక్కడ ప్రజలతోటి, పారిశ్రామికవేత్తలతోటి, ఎన్ఆర్ఐలతోటి ఫండ్ ఒకటి ఏర్పాటు చేసుకొని దాన్ని లెక్కపత్రం అన్నీ కూడా ప్రభుత్వానికి కూడా చెప్పుకుంటూ ఇమ్మీడియట్గా కెనాల్స్ క్లియరెన్స్ కావచ్చు, జంగిల్ క్లియరెన్స్ కావచ్చు, ఇలాంటి పనులన్నీ చేసుకుంటూ రీస్టోర్ చేసి ఉండి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అగ్రపథంలో నడిపిస్తున్నారు. అండ్ టాప్ 10 ఎమ్మెల్యేస్లో టాప్ 1 ఎమ్మెల్యేగా ఖచ్చితంగా ఆయన ప్లేస్ ఉంటుంది. పోనీ ఆయన కులం క్షత్రియ కులానికి సంబంధించినటువంటి వ్యక్తే. ఆయన ఇంట్లో సంబంధ బాంధవ్యాలు ఎవరికి ఇచ్చుకున్నారు? కేవీపీ రామచంద్రరావు గారు రఘురామకృష్ణరాజు గారికి వియ్యంకుడు. మరి ఆయన కులం ఏంటి? ఈయన కులవాద అయితే రాజశేఖర రెడ్డి గారికి అత్యంత ఆత్మీయుడు. ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ ఉన్నాయి. సో దీనికి వ్యక్తిగతంగా పెట్టేశారని ఇంకోటి వచ్చి పివి సునీల్ చేసినటువంటి తప్పుడు పనులు ఏవైతే ఉన్నాయో, ఆయన ఐపీఎస్ అధికారిగా ఉండి చేసినటువంటి తప్పుడు పనులు ఏవైతే ఉన్నాయో, ఈ తప్పుడు పనులన్నింటినీ కూడా ఆయన ఎండగడుతున్నారని చెప్పి చేసేటువంటి దానికి ఇది ప్రయత్నం వీళ్ళు చేసేది.
సో ఇక్కడ వీళ్ళు మర్చిపోయినటువంటి విషయాలు ఇవన్నీ. ఇంకొన్ని గుర్తు చేయాలి. విదసం వాళ్ళు కదా, దళితులకు సంబంధించి అంబేద్కర్ గారు ఆరాధ్య దైవం. అఫ్కోర్స్ భారతీయులందరికీ ఆరాధ్య దైవం అయినా, కానీ కొంతమందికి అని చెప్పి కన్ఫైన్ చేసేసారు చాలామంది, దళితులు ఎక్కువగా ఆరాధిస్తారు అన్నటువంటి పాయింట్. మరి అలాంటి మహానుభావుడిది ఆయన పేరు తీసేసి పథకాలను అమలు చేసి దళితులకి 27 పథకాలని రద్దు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గుర్తు రాలేదా? అండ్ సెకండ్ థింగ్, అబ్దుల్ కలాం గారి పేరు, రాష్ట్రపతి భారతరత్న అబ్దుల్ కలాం గారి పేరు పథకానికి ఉంటే దాన్ని తీసేసి రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టుకున్నప్పుడు అప్పుడు గుర్తు రాలేదా? ఇలాంటి వాటి మీద ఇలాంటి మేధావులు మాట్లాడితే బాగుంటుంది. కానీ కేవలం ఒకళ్ళని వెనకేసుకురావడానికో లేదంటే మద్దతు ఇచ్చి మాట్లాడడానికో, తప్పు చేసినటువంటి వాళ్ళని, మంచి చేసిన వాళ్ళ మీద బుర్ర చల్లడం అనేది మాత్రం అది చాలా తప్పు. సో ఈ అబద్ధ ఆరోపణలు ఇవన్నీ కూడా కట్టిపెట్టేసి విదసం వారు గౌరవంగా దళితులకు సంబంధించి అన్యాయం నిజంగా జరుగుతుంది ఎక్కడన్నా అంటే దాని మీద పోరాడండి, తప్పకుండా ప్రజల మద్దతు వస్తుంది. అంతేగాని ఇలాంటి వాటిని తీసుకొని తప్పు చేసిన వాళ్ళ మీద ఇలా పడతాము అంటే ఎందుకో చిన్నపాటు అవుతుంది. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.